ప్రియమైన వారలారా, మనందరి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు మన తల్లి గర్భమందు మన దేహాన్ని నిర్మించాడు అనే సంగతి మనందరికీ తెలుసు. ఆ దేవాది దేవుడు నిర్మించినటువంటి మన దేహం, ఈ దేహములోని అవయవాలు చాలా అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనవి. అందుకే కీర్తనకారుడు దావీదు గారు 139వ కీర్తనలో మనం చూస్తే, నా అంతరింద్రియములను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అన్నాడు. దేవుడు మనల్ని కలగచేసినటువంటి విధానం, మనల్ని రూపించినటువంటి ఆ విధానం, మనకివ్వబడినటువంటి ప్రతి అవయవం ఒక అద్భుతం, ఆశ్చర్యం. దేవుడు మనకిచ్చినటువంటి అవయవాలు ఈరోజు మానవ జ్ఞానముతో మనిషి ఎంత టెక్నాలజీ కనిపెట్టినా, ఎంత జ్ఞానవంతుడైనా, దేవుడు కలగజేసిన దానికి ప్రతిగా, దేవుడు చేసిన అవయవానికి తగ్గట్టుగా మరొక దానిని రూపించలేడు అన్నది వాస్తవం. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి అవయవాలు, వాటి పనితీరు, వాటి వలన ఉపయోగం చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఉంది. ఈరోజు మనకివ్వబడిన అవయవాలను దేవుడు మాత్రమే నిర్మించగలడు, దేవుడు మాత్రమే ఇవ్వగలడు. మనిషి ఎంత గొప్పవాడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఈరోజు ప్రపంచంలో మానవ జ్ఞానం ఎంత ఎత్తుకు ఎదిగినా, దేవుడు సృజించినటువంటి అవయవాల లాంటి అవయవాన్ని సృష్టించటం ఎవరి తరం కానే కాదు. అయితే ప్రియులారా, దేవుడు సృజించినటువంటి, దేవుడు నిర్మించినటువంటి ప్రతి అవయవము కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పని నిమిత్తము కలగజేయబడింది. మన శరీరములో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా ఒక్కొక్క దానికి ఒక పని ఉంది, ఒక ఉద్దేశముతో సృజించబడింది. మనం కనిపెట్టినటువంటి వస్తువులను గనక మనం చూస్తే, మనం ప్రయాణం కొరకు వాడుకుంటున్నటువంటి వాహనాలను గనక చూస్తే, ఒక బైకును మీరు చూడండి, బైకుకు దాన్ని క్రియేట్ చేసినటువంటి విధానం, దానికి అమర్చబడినటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఉపయోగం అనేది ఉంటుంది, దాని అవసరతను బట్టి ఉంటుంది. మనిషి తన జ్ఞానముతో తన అవసరాల కొరకు, ప్రయాణం కొరకు బైక్ ఎలా ఉండాలి, దాని మీద కూర్చోవటానికి సీట్ ఎలా ఉండాలి, అది స్పీడ్గా వెళ్ళటానికి ఏం చేయాలి, ప్రతిదీ ఒక ప్రణాళిక ప్రకారం ఒక వస్తువును సృష్టించాడు, తయారు చేసి దానికి అమర్చాడు. బైక్లో ఉన్నటువంటి ప్రతి పార్ట్ కూడా, ప్రతి వస్తువు కూడా అది అవసరం, అదొక పని కలిగి ఉంది, ఒక పని కొరకు అది చేయబడింది. అలాగే మన దేహంలో కూడా దేవుడు అమర్చినటువంటి ప్రతి అవయవం ఒక్కొక్క పని కలిగి ఉంది. మన దేహములో ఉన్నటువంటి
ప్రతి అవయవానికి దేవుడు ఒక పనిని నియమించాడు. ఆయన నియమించిన నియమమును నెరవేర్చటానికే మన శరీరములో అవయవాలు ఉన్నాయి. ఆయన ఇచ్చినటువంటి అవయవాలలో ఒక రెండిటిని గురించి మనం మాట్లాడుకుందాం. ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలగజేసినవే అన్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి అవయవాలలో కన్నులున్నాయి, అలాగే చెవులున్నాయి. కన్నులు, ఎందుకు కన్నులను దేవుడు సృజించాడు? ఎందుకు మనకు కన్నులు ఇచ్చాడు అంటే చూడటానికి, మన ఎదుట దానిని మనం చూడటానికి దేవుడు ఏమిచ్చాడు? ఈ ప్రపంచాన్ని చూడటానికి దేవుడు ఏమిచ్చాడు? కన్నులు ఇచ్చాడు. అలాగే మనకు 2 చెవులను నిర్మించాడు దేవుడు. ఈ 2 చెవులు ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే ఇక్కడ చెప్తున్నాడు, వినుటకు, వినగల చెవులు అన్నాడు. ప్రతి దానిని మనం వినాలి. మనం వింటేనే ఏదైనా ఆలోచిస్తాం, వింటేనే గ్రహిస్తాం, వింటేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎదుటివారిది మాటల ద్వారా, శబ్దాల ద్వారా మనం వినటానికి దేవుడు మనకేం నిర్మించాడు? ఏమున్నాయండి? చెవులు ఉన్నాయి. చెవులను వినటానికి చేశాడట, కన్నులు చూడటానికి చేశాడట. ఆయనే సృజించాడు. అందుకే కీర్తనకారుడు ఒక చక్కటి మాటను రాశాడు. ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయము 9వ వచనం చూడండి. 94వ అధ్యాయము 9వ వచనం. చెవులను కలగచేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అన్నాడు. చెవులను నిర్మించాడు ఆయన వినకుండునా అన్నాడు. చెవులు ఉండేది వినటానికి, కన్నులు ఉండేది చూడటానికి. ఓకే, ఇప్పుడు వినటానికి చెవులను, చూడటానికి కన్నులను కలగచేసినటువంటి దేవుడు ఆయన ఏం చేశాడో తన ప్రజలైన వారి విషయంలో ఒకసారి మనం చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది అన్నాడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? చూడలేని కన్నులట, వినలేని చెవులట. సామెతల గ్రంథంలో మనం ఏం చదువుకున్నాం? వినగల చెవులను, చూడగల కన్నులను. వినగలిగే చెవులను నిర్మించాడు, చూడగలిగే కన్నులను నిర్మించాడు. ఆ దేవుడే ఇక్కడ వినగల చెవులను, చూడగల కన్నులను ఏం చేశాడట? చూడలేని కన్నులను, వినలేని చెవులను. అంటే వినగలిగే చెవులను వినలేని చెవులుగా మార్చేశాడు. చూడగలిగే కన్నులను చూడలేకుండా మార్చేశాడు. ఇప్పుడు మనం వింటున్నామా? నేను చెప్పే ప్రతి మాట వినబడుతుందా మీకు? వినబడుతుంది. మన చెవులకు వినబడుతుంది. ఇప్పుడు వినటానికి చెవులు ఉన్నాయి, వింటున్నాం. చూడటానికి కన్నులు ఉన్నాయి, చూస్తున్నాం. కానీ దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే
చూసే కన్నులను చూడకుండా చేశాడు, వినే చెవులను వినకుండా చేశాడు. అదేంటి? వినటానికి చెవులిచ్చి, చూడటానికి కన్నులిచ్చి, మరలా ఇప్పుడు చూడకుండా ఏమండి వినకుండా ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడు అని అంటే, ఇక్కడ మీరు బాగా గమనించండి. సామెతల గ్రంథంలో ఏమన్నాడు? సామెతల గ్రంథంలో ఏమన్నాడు? వినగల చెవి, వినగల చెవి, వినగల చెవి. అసలు చెవులు వినటానికి అని మనం అంటున్నాం కదా, చెవులు వినటానికి అంటున్నాం కదా. ఏం వినటానికి దేవుడు చేశాడు? ఏమి వినటానికి చెవులను దేవుడు చేశాడంటే, ఏం వినటానికి? ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా సందర్భాలలో ఉపమానాలు చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? చెప్పటానికి ముందు కావచ్చు, చెప్పిన తర్వాత కావచ్చు, ఒక మాట అన్నాడు, చెవులు గలవాడు వినుగాక అన్నాడు. అంటే ఆయన చెప్పే మాటలు ఎవరు వినాలట? ఎవరు వినాలట? చెవులు గలవారు. ఉన్నాయమ్మా చెవులు? ఉన్నాయా? మీరు ముసుగేసి కవర్ చేశారు. ఉన్నాయి కదా? ఉన్నాయి. ఇప్పుడు ఆయన అంటున్నాడు, చెవులు గలవాడు వినుగాక అంటున్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారందరికీ 2 చెవులు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ ప్రభు అంటున్న మాట ఏంటంటే, చెవులు గలవాడు వినుగాక అంటున్నాడు. అంటే చెవులు లేనివారు వచ్చారా ఎవరైనా అక్కడ? ఈ చెవులు అన్నవి లేనివారు వచ్చారా? లేదు, ఉన్నవారే వచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే, ఉన్నవారు వచ్చినా ఆయన చెప్పిన మాటలు వినటానికి ఈ చెవులను ఆ మాటలకు ఇచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఆ మాటలు వినటానికి చెవి యొగ్గుతున్నారా లేదా అన్నది. అంటే ఈరోజు అందరికీ వినటానికి చెవులు ఉన్నాయి, కానీ దేవుని వాక్యమును వినటానికి మాత్రం ఏం లేవంటే చెవులు లేవు. దేవుడేమో వినగల చెవినిచ్చాడు, ఆయన వాక్యం వినటానికి, ఆయన మాటలు వినటానికి. ఆయన మాటలు వినటానికి చెవులనిచ్చి ఆయన నిర్మించి, నా మాటలు వినండి, నా మాటలకు చెవి యొగ్గండి, నా మాటలు ఆలకించండి అని అంటే, ఈరోజు ఆయన మాటలు వినటానికి చెవి యొగ్గే పరిస్థితుల్లో లేరు. ఆయన మాటలు వినటానికి చెవులు ఎవ్వరూ చాచట్లేదు, చెవి యొగ్గట్లేదు. అందుకే ప్రభు ఏమన్నాడు? ఇదిగో చెవులు గలవాడు వినుగాక అన్నాడు. అంటే నేను చెప్పే మాటలు అసలు మీరు వినటానికి మీ చెవి యొగ్గే పరిస్థితుల్లో లేరు. అదే లోకములో ఉన్న మాటలైతే, లోకంలో పనికి మాలిన మాటలైతే ఏమండి, లోకంలో అపహాసకుల మాటలైతే మీరు చూడండి, వినటానికి ఎంత ఆసక్తిగా ఉంటాం. అండ్ ఈరోజు మనకు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రతి మాట కూడా మరి సెల్ ఫోన్లో వినబడుతుంది. అవతలి వారి మాటలు మనకు వినబడతాయి. అవి వినటానికి సెల్ ఎక్కడ పెట్టుకుంటారండి? సెల్ ఎక్కడ పెట్టుకుంటే చెవి దగ్గర పెట్టుకుంటారు. ఇప్పుడు చూడండి, వేరే విషయాలు ఏమన్నా మాట్లాడేటప్పుడు అంతేం ఉండదు. ఎవరి గురించి అయినా చెప్పేటప్పుడు సెల్లు చూసారా, ఇటు ఉండదు, కొంచెం ఇటు ఒత్తుతారు, నొక్కి పెడతారు. ఎందుకని చెప్పండి? సౌండ్ పెంచుకుంటారు. అప్పటి వరకు సౌండ్ తక్కువ ఉంటుంది. చెప్పు సౌండ్ పెంచుతారు. సౌండ్ పెంచేసి ఇప్పుడు సెల్ ఎలా ఉంటుంది, ఇలా ఉండదు. కొంతమంది మరి విచిత్రంగా ఎలా పెట్టుకుంటారు అంటే, ప్రాబ్లం వస్తుందని ఇలా పెట్టుకుంటారు. కానీ వేరే వాడి గురించి చెప్తున్నామంటే సెల్ ఎక్కడికి వస్తుంది? అప్పుడు ఇటు వస్తుంది చూడండి. అంటే మొత్తం తర్వాత తీస్తే ఈ
సెల్ ఫోన్ అంతా అచ్చుట పడి ఉంటుంది, దీనికి చెమట పట్టిపోద్ది. అవునా? అంటే ఎవరి విషయాలు వినాలంటే మాత్రం చెవులు ఏమవుతున్నాయి? చాలా ఆసక్తిగా చెవులు కొంతమందికి పైకి లేస్తాయి, తెలుసా మీకు? పైకి లేస్తాయి. విషయం ఇటురా అన్నాం అనుకోండి, వస్తాడు, అది కాదు అనేసరికి చెవులు ఇలా పైకి లేస్తాయి. అంటే పనికి మాలిన మాటలు వినటానికి మన చెవులు ఏమైపోయాయి? ఆసక్తి, వాటికి చెవి యొగ్గుతున్నాం. దేవుడి మాటల దగ్గరకు వచ్చేసరికి ఈ చెవులు ఏం చెప్తుంది వాక్యం, మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడని ఆసక్తితో లేవట్లా, కదలడంలా, స్పందించడంలా. ఇశ్రాయేలీయుల పరిస్థితి అదే. ఇశ్రాయేలీయుల చరిత్రలో దేవుడు ఎంతోమంది ప్రవక్తలను పంపాడు, ఎంతోమంది సేవకులను వారి మధ్యకు పంపాడు. ఆయన మాటలు ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా వారికి వినిపించాడు. కానీ విన్నారండి? వినలేదు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్న మాటలు ఏంటండి? 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాటలేంటి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమందు నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చోవద్దు. ఎందుకంటే ఆ అపహాసకుల మాటలు నీ చెవిన పడతాయి. చిన్నగా నువ్వేమైపోతావంటే ఇటుపోయే వాళ్ళను అటుపోయే వాళ్ళని అపహాస్యం చేస్తూ ఉంటారు కొంతమంది. చూడండి, వారు వేసుకున్న బట్టలను బట్టి కావచ్చు, వారి రంగును బట్టి కావచ్చు, వాళ్ళని అపహాస్యం చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అక్కడ కూర్చొని వారి మాటలు విని అవి మనకి ఎక్కిపోయాయి అనుకోండి, 2 రోజుల తర్వాత మనం కూడా ఏమవుతామంటే మనం కూడా వాళ్ళని వీళ్ళని చూసి అపహాస్యము చేసేవారిగా మారిపోతాం. అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించిన వాడు ధన్యుడు అన్నాడు. ప్రియులారా, వినగల చెవి. ఏం వినే చెవి? ఏం వినటానికి? శబ్దాలు వినటానికి, ఎవరు మాట్లాడినా వినటానికి, ఏం చెప్పినా వినటానికి కాదు, దేవుని మాటలు వినటానికి వినగల చెవిని దేవుడు నీకు ఇచ్చాడు. అందుకే యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది, ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 15వ వచనం. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్యను మాట వినకుండా చెవులను మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును అన్నాడు. చూడండి, హత్యను మాట వినకుండా చెవులు ఏం చేయాలట? మూసుకుంటాడట. అంటే చెడు వినటానికి మన చెవులు ఆసక్తిగా ఉండకూడదు. దేవుడు అందుకొరకు మన చెవులను నిర్మించలేదు. దేవుని వాక్యాన్ని వినటానికి, దేవుని మాటలు వినటానికి దేవుడు మన చెవులను నిర్మించాడు. కానీ ఇశ్రాయేలీయులు ఎప్పుడూ కూడా దేవుని మాటకు చెవి ఒగ్గలేదు. ఒకరోజు పౌలు గారు అందరినీ సమావేశపరిచి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు దేవుని రాజ్యమును గూర్చిన అనేక విషయాలు చెప్పాడట. ఉదయం నుండి సాయంకాలం వరకు అనేక విషయాలు మాట్లాడితే వింటూ సాయంకాలం అయిన తర్వాత అండి, విన్నవారిలో అనేక మంది పౌలు చెప్పినటువంటి మాటలకు అడ్డం చెప్పి
ఇవి మనకు అవసరం లేని మాటలు అన్నారట. ఉదయం నుండి సాయంకాలం వరకు కంటిన్యూగా ప్రసంగం చేయాలంటే అంత సులువైన పనా? ఒక గంట సేపు చేసామంటే అయిపోద్ది. ఒక 2 గంటల పాటు నిలబడి చక్కగా మాట్లాడామంటే చాలా అలసిపోతాం. ఎందుకంటే ప్రియులారా, మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, కొంతమంది ఎంత పని చేసినా అలసిపోరు. శారీరకంగా పని చేస్తూనే ఉంటారు, అలసిపోరు. ఎందుకు అలసిపోరు అని అంటే, వారు మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మానసికంగా స్ట్రాంగ్గా ఉండి ఇక్కడ వారి మానసిక స్థితి బలంగా ఉండటం వల్ల ఇది చేయాలి, దీని తర్వాత ఇది చేయాలి, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ మనసు అనేది బలంగా స్థిమితంగా ఉంటుందన్నమాట. ఆ పని మీద ధ్యాసతో ఉంటుంది, అలసిపోరు. ఇక్కడ దేవుని వాక్యాన్ని చెప్పేవాడి పరిస్థితి అలా ఉండదు. దేవుని వాక్యాన్ని చెప్పేవాడు చెప్పే ప్రతి మాటను జాగ్రత్తగా చెప్పటానికి మైండ్ను ఉపయోగించాలి, మనసును ఉపయోగించాలి, ఆలోచించి మాట్లాడాలి. ప్రతి మాటకు ఆలోచించాలి. మీరు పని దగ్గర చూడండి, ఈ పని ఇటు నుండి అటు చేయాలి, ఈ రూట్లో వెళ్ళాలి అని ఒకసారి ఆలోచించుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ప్రసంగం అలా కాదు. ప్రతి మాటకు ఆలోచించి మాట్లాడేవాళ్ళు. ప్రతి మాట అది ఆ మెదడు మీద పడుతుంది. ఆ ఆలోచన భారం ఎక్కువైపోయి లోపల ఉన్నటువంటి శక్తి అనేది తొందరగా అయిపోతుంది. అందుకే ఉదయం నుండి సాయంకాలం వరకు పనిచేసిన వాడు ఒకలా అలిసిపోతే, ఒక 2-3 గంటలు చక్కగా నిలబడి మాట్లాడి ప్రసంగం చేసేవాడు ఇంకోలా అలిసిపోతాడు. ఇద్దరూ ఒకటే. అలాంటిది ఇప్పుడు ఉదయం నుండి పౌలు గారు ఎప్పటి వరకట? సాయంకాలం వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. పరలోక రాజ్య విషయాలు అన్నీ చెప్పాడు. అన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు ఒకసారి చూడండి, ఏం మాట్లాడారు. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 24వ వచనం. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయిరి. అదేదనగా, ఒక మాట చెప్పాడట, ఉదయం నుండి సాయంకాలం వరకు చెప్పాడు. అందులో కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. ఇప్పుడు వారితో చెప్తున్న మాట ఏంటి? మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులార విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. చెవులతో మందముగా విని కన్నులు ఏం చేశారట? మూసుకున్నారు. అంటే దేవుని వాక్య విషయానికి వచ్చేసరికి, సత్యము విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఏమైపోయారు అని అంటే, వినడము లేదు, చూడడము లేదు, ఆసక్తి లేదు. దేవుడు ఇచ్చిందేమో వినటానికి, దేవుడు కన్నులు ఇచ్చింది చూడటానికి. ఆయన ఇచ్చినటువంటి అవయవాలు ఆయన మహిమార్థమై, ఆయన మాటలు వినటానికి, ఆయన కార్యములు చూడటానికి ఉపయోగపడనప్పుడు ఆయన ఏం చేశాడు? ఇప్పుడు రోమీలకు రాసిన పత్రికకు రండి. ఏం చేశాడు? 11వ అధ్యాయము 8వ వచనం. 11వ అధ్యాయము 8వ వచనం. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సు. ఏ మనస్సు అట? నిద్రమత్తు గల మనస్సు. ఇక్కడికి వచ్చి
దేవుని మాటలు వినటానికి బదులు నువ్వు నిద్రపోయావు అనుకోండి, తర్వాత దేవుడే నిన్ను నిద్రపుచ్చుతాడు. నువ్వేం ఇబ్బంది పడకు. కొంతమందికి నిద్ర రాదు అంటారు. వాళ్ళని ఇక్కడికి తీసుకొని రండి, ఖచ్చితంగా ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. ఎక్కడికి వచ్చి మీరు నిద్రపోయారనుకోండి, తర్వాత దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వేమి ఇబ్బంది పడకు, నేనే నిద్రపుచ్చుతానంటాడు. ఎలా? నీ మనస్సు ఎలా చేస్తాడట? నిద్రమత్తు గల మనస్సు. ఏమండి, ఇంత ఉదయాన్నే ఎవరన్నా తినొచ్చుంటారు? ఇక్కడ తినొచ్చారు ఎవరన్నా? చాలా మట్టుకు తినకుండా వస్తారు. కానీ కాసేపటికి చూడండి, బిర్యానీ తిని అది అరగక ఏమండి నిద్రమోపు ఎక్కిపోయి ఇక కాసేపు అట పడిపోదాం అన్నట్టుగా మారిపోతారు. ఏంటలా? ఎందుకలా మారిపోతారు? కొంతమంది అయితే మరి ఏమి ఇబ్బంది లేదు, సిగ్గు కూడా లేదు, ప్రశాంతంగా నిద్రపోయి ఆమెను అన్నప్పుడు లేస్తారు. అందుకే దేవుడు ఏం చేస్తాడట? నువ్వు ఇక్కడ నా మాటలు వినటానికి నువ్వు శారీరకంగా నిద్రపోతున్నావు, నేను నీ మనసునే నిద్రపుచ్చుతాను. నిద్రమత్తు గల మనసు అంటే ఇంకా నువ్వు ఎక్కడికి పోయినా ఏ ప్రసంగం విన్నా నిద్రమత్తే. నీకు ఎక్కదు, అర్థం కాదు. ఇశ్రాయేలీయుల చరిత్రలో వారు దేవుని వాక్యాన్ని గ్రహించకపోవటానికి గల కారణం ఏంటంటే వారు చెప్పేటప్పుడు ఆసక్తిగా లేకపోవటం, వినగల చెవులుండి వినకపోవటం. ప్రభు అందుకే అన్నాడు, చెవులు గలవాడు వినుగాక అన్నాడు. వినటం లేదు కదా. ఎక్కడికి వస్తే నిద్ర వస్తుంది కదా, నేనే నిద్రపుచ్చుతాను. తర్వాత ఇంకేం చేస్తానన్నాడు? క్రింద చూడండి, చూడలేని కన్నులట, వినలేని చెవులట. చూడలేని కన్నులు, వినలేని చెవులు. ఇదేంటి అంటే, ఇప్పుడు ఆయన మాటలను వినటానికి కానీ ఆయన కార్యములు చూడటానికి కానీ నువ్వు ఆసక్తి చూపకపోతే ఇక నీ చెవులు ఎలా మారిపోతాయండి? వినలేని చెవులు. నీ కన్నులు ఎలా మారిపోతాయి? చూడలేని కన్నులు. నువ్వు లోకంలో అన్నీ చూస్తావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి నిన్ను దేవుడు గుడ్డివారిని చేస్తాడు, చెవిటి వారిని చేస్తారు అన్నాం అనుకోండి, అదేం బాగుండదు. ఇంకా మమ్మల్ని చెవిటివారిగా గుడ్డివారిగా చేస్తే చర్చికి రావడం ఎందుకు అనుకుంటారు. మామూలుగా చెవిటివారు కానీ, భౌతికంగా చెవిటివారు కానీ గుడ్డివారు కానీ ఆ రోజు ప్రభు దగ్గరకు వచ్చి ఏమయ్యారు? స్వస్థత పొందారు. గుడ్డివారి కన్నులు తెరవబడ్డాయి. మరి ఈరోజు దేవుని సన్నిధిలో వచ్చి దేవుడిచ్చినటువంటి చెవులతో దేవుని వాక్యాన్ని వినకపోతే, దేవుడిచ్చిన కన్నులతో దేవుని వాక్యాన్ని చూడటం, దేవుని కార్యములను చూడటం అన్నది చెయ్యకపోతే నీ చెవులను ఆయన వినకుండా చేస్తాడు. అంటే ఆయన వాక్యము నీకు వినబడదు, నీకు అర్థం కాదు, నీవు గ్రహించలేవు. నీ కన్నులు ఉంటాయి, లోకాన్ని చూస్తావు, కానీ దేవుని వాక్యాన్ని చూసి గ్రహించేటటువంటి స్థితిని నువ్వు కోల్పోతావు. అప్పుడు దేవుని సన్నిధిలో నీ ఆత్మీయ జీవితం ఏమవుతుందో తెలుసా? నీ ఆత్మీయ జీవితం ఏమవుతుంది? పతనం అయిపోతుంది, శిథిలం అయిపోతుంది. బడికెళ్ళే ఒక స్టూడెంటు టీచర్ చెప్పేటటువంటి పాఠాలు శ్రద్ధగా వినాలి. ఒకడు మంచి విద్యావంతుడు కావాలంటే మొట్టమొదటిగా తనకు ఉండవలసింది ఏంటి? వినడం ఎప్పుడైతే అలవాటుగా జాగ్రత్తగా కలిగి ఉంటాడో ఆ వినటములోనే నేర్చుకుంటాడు, ఆ వినటములో చూస్తాడు, చూసిన దాన్ని డెవలప్ చేసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ వినటము దగ్గరే ఆగిపోయాడు అనుకోండి, ఇంకేమన్నా వస్తుందా? వినటం దగ్గరే ఆసక్తి లేదనుకోండి,
వినటానికే ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఏమైపోతారండి? వాడు చదువులో ఏ విషయంలో కూడా ముందుకు రాలేడు. చాలామంది ఈ వినటానికి ఆసక్తి లేని వాళ్ళు స్కూల్లో ఎక్కడ కూర్చుంటారు తెలుసా? ఎక్కడ కూర్చుంటారమ్మా? లాస్ట్ బెంచ్. మాది కూడా లాస్ట్ బెంచే. ఎక్కడ కూర్చుంటారు? మేము లాస్ట్లో కూర్చొని, మాకన్నీ టేబుల్స్ అనమాట, స్టూల్ వేస్తారు పెద్దది. లాస్ట్లో కూర్చొని 100 మంది స్టూడెంట్స్ క్లాస్లో, ఈ 100 మంది స్టూడెంట్స్లో మేము కూర్చున్న వాళ్ళం. వెనకాల బ్యాచ్ ఏంటంటే ఒక్కొక్క పీరియడ్కు ఒకటి పండుకునే వాళ్ళం కింద కాళ్ళ దగ్గర. నాకు నిద్ర వస్తుందంటే నేను చెప్పి పడుకుంటాను కింద. తర్వాత ఆ క్లాస్ అయిపోద్ది, ఇంకొక షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి అనమాట కాళ్ళతో అలా అంటాడు, అనగానే లేవాలి, లేచి పైన కూర్చుంటే ఇంకోటి పడుకుంటాడు. లాస్ట్ టీం అంతా కూడా ఎలా ఉండదంటే ఎప్పుడు నిద్రమత్తు, వినటానికి ఆసక్తి ఉండేది కాదు. మా సార్ వాళ్ళు కూడా ఎలా తిట్టేవాళ్ళంటే, ఒరే మీరు హాస్టల్ ఫుడ్ తిని బాగా ఆ పులుసు తిని వస్తారు, మీకు మొబ్బెక్కిపోద్దురా బాగాను. ఏది వినేటటువంటి పరిస్థితి లేదు. అందుకే ప్రతి దాంట్లో కూడా మార్కులు చాలా తక్కువ. అప్పుడు ఏమన్నా టెస్టులు పెట్టేవాళ్ళు 35 మార్కులు 25 మార్కులు అనుకుంటాను. దాంట్లో అందరూ ముందున్నవి ఒకలా వస్తే మావి చాలా భయంకరంగా ఉంటాయన్నమాట. అండి ఇంకా మా మార్కుల లిస్ట్ చెప్పడానికి లేదు. 25కు 8, 6, 4, 0 వచ్చే బ్యాచ్ కూడా మావాడే. ఎందుకంటే సరిగ్గా వినేదిలా. విననప్పుడు ఏమైపోతాం? ఇక్కడ విననప్పుడు ఏమైపోతావు? చదువులో ముందుకెళ్తావా? మళ్ళీ స్కూల్లో పని అంటే చూడండి, ఫస్ట్ మా బ్యాచే. పని అంటే ఓడ్చడం. ఏమంటే మేము స్కూల్లో ఒక పెద్ద కట్టగట్టాం, స్టేజ్ మేమే మట్టి తెచ్చుకొని రాళ్ళు సమకూర్చుకొని కట్టాం. ఆ రోజుల్లో 2003లో కట్టాం. అంటే పని అంటే బయటికి వెళ్ళి పరుగులు పెడతాం, ఎందుకంటే బయట తిరిగి వచ్చాను. చదువు అంటే మాత్రం కూర్చొని వినాలంటే మాత్రం ఎక్కడ ఆసక్తి ఉండేది కాదు. అందుకే చదువులో ముందుకు వెళ్ళలేకపోయాం, ఏమీ చదువులో సాధించలేకపోయాం. చివరిలో కూర్చున్నాం, ముందు కూర్చునే ఆసక్తి లేదు. సార్ ఎప్పుడన్నా పొరపాటుగా ముందు కూర్చోబెట్టినా మాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ 10th క్లాస్లో దరిద్రం ఏంటంటే ఎప్పుడు లాస్ట్లో కూర్చునే బ్యాచ్ 10th క్లాస్ ఎగ్జామ్ అప్పుడు ముందు పడింది పోయి నెంబరు. అసలు ముందు నుండే మేము మాట్లాడుకునే వాళ్ళం. ఏమన్నా తెలుసా? ఒరే కిటికీ దగ్గర పడకూడదు, డోర్ దగ్గర పడకూడదు, అక్కడ పడితే అయిపోయినట్టే. కిటికీ దగ్గర పడితే ఎవడన్నా కాఫీ చీటి తెచ్చుకున్నది పడేస్తే ఆ కిటికీలో బయటికి వెళ్ళకుండా మన మీద పడితే చిట్టిన్స్ కార్డు వచ్చి మనల్ని పట్టుకుంటాడు, ఇదంతా సమస్య అయిపోద్ది. తర్వాత డోర్ దగ్గర ఉన్నామంటే ఫస్ట్ మనల్నే చూస్తాడు. ఇవన్నీ చెప్పుకునే వాళ్ళం 10th ముందు, ఎగ్జామ్కి ముందు. చెప్పుకుంటూ ఏమంటే శనివారం రోజు నెంబర్స్ వేసారు. శనివారం రోజు నెంబర్స్ వేస్తే పోయి నా నెంబరు హాల్ టికెట్ నెంబర్ చూసుకొని ఆ కిటికీలో పైకెక్కి చూస్తే ఎక్కడ కనపడ్డంలా. ఈ పక్క చూశాను, ఆ పక్క సెంటర్లో చూశాను, లాస్ట్కి ఆ డోర్ దగ్గర చూస్తే దాని దగ్గర పడింది నా నెంబరు. పోయి డోర్ దగ్గర పడింది. ఆదివారం జ్వరం వచ్చేసింది. నిజంగా వచ్చింది. ఫస్ట్ నుండేమో ఈడ పడకూడదు, ఆడపడకూడదు, ఇక్కడొద్దు, అక్కడొద్దు అని మా బ్యాచ్ మొత్తం డోర్ దగ్గర ఒకడు, కిటికీ దగ్గర ఒకడు. జ్వరం వచ్చింది, అన్నం తినలే, ఆదివారం తినలేదు, అసలు భయం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే లాస్ట్లో కూర్చొని చదివింది లేదు, వినింది లేదు. ఇప్పుడు భయం.
చాలామందికి చెప్పేటప్పుడు ఏం ఎక్కదు, ఎగ్జామ్ రోజు మాత్రం. కొంతమంది మన పిల్లలు ఎగ్జామ్ రోజు రేపు ఎగ్జామ్ అనగా లేచి రాత్రంతా కూర్చొని చదువుతారు, పొద్దునేగిపోయి రాస్తారు. రాత్రంతా కూర్చుంటే ఆ రోజు ఏం ఎక్కుతుంది, ఏం చదవాలి? అందుకే ఇదంతా ఎందుకని చిట్టీలు దించుకొని పోనీ ఏమండి. ఆ టైంలో ఈ చదువులు సరిగ్గా లేక మా పరిస్థితి ఎలా ఉండేదంటే చిట్టీలు తీసుకొని వాటిని జాగ్రత్త పెట్టుకోవాలి. మళ్ళీ హిందీ ఒక్కటి రాదు, హిందీ మరీ దారుణం అండి. అసలు హిందీలో నాకు తెలిసింది ఆ ఒకటి తెలుసు, కా ఒకటి తెలుసు, అంతే. 10th క్లాస్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి హిందీ తెలియదు. ఎందుకంటే చెప్తుంటే అర్థం కావట్లా, చదవట్లా, వినట్లా. హిందీలో నాకు ఆ అనేది ఎలా రాయాలో తెలుసు, ఇప్పటికి కూడా కా అనేది ఎలా రాయాలో తెలుసు. ఆ క్వశ్చన్ పేపర్ ముందు పెట్టుకొని అదే ఎట్లుండేది అట్లే పేపర్లో రాసిచ్చేవారు. ఎవరో చెప్పేవాళ్ళు మా అనుభవాలు, ఏం లేదు ఎట్టుంటే అట్టే రాయి తిప్పి తిప్పి అని చెప్పేవాళ్ళు. అదే రాసేవాళ్ళం. తర్వాత ఆ హిందీ ఎగ్జామ్ రోజు ఒకటే రోజు ఉండేది. ఆ హిందీ ఎగ్జామ్ రోజు నాకు అంతకుముందు ఏదో మెటీరియల్ ఇచ్చారు హాస్టల్లో, లీడర్ని కాబట్టి నాకు ఇచ్చారు అందరికి ఇవ్వమని. ఎవరికి ఇచ్చినా ఎవరు తీసుకోకపోతే నా దగ్గర పెట్టుకొని అందులో ఏం రాదు, హిందీ ఏం రాదు, కానీ చూసి ఈ పేపర్లు దించుకొని పోతే బాగుంటుందని దించుకెళ్ళాను. మొత్తం 50 మార్కులు వచ్చాయి అందులో. అవే వచ్చాయి. చూడటం జాగ్రత్తగా రాదు హిందీ, ఒక్కొక్క అక్షరం చూసుకోవాలి. క్వశ్చన్ అదేనా కాదా, దాని ఆన్సరేనా కాదా చూసుకొని అలా రాసాం. అసలు ముందు చెప్పింది విని ఉంటే ఈ కష్టాలు సమస్యలు ఉండేవే కాదని అనిపించింది. ప్రతి ఎగ్జామ్ రాసేటప్పుడంతా అదే గుర్తొచ్చింది మాకు. ఆ రోజుల్లో జాగ్రత్తగా విని చదివి సిద్ధపడి ఉంటే ఈరోజు ఈ సమస్య ఉండేదే కాదు. ఆ చిట్టీలు తీసుకెళ్తున్నాం కానీ ఎంత భయమో తెలుసా. మళ్ళీ చాలా జాగ్రత్తగా చేతులెత్తు మొత్తం చెక్ చేస్తారు గేటు దగ్గరే. మన తెలివి ఏంటంటే ఆ ప్యాడ్ పట్టుకుంటాం, ప్యాడ్ కింద ఎత్తు అంటే ఎత్తేది అంతే. చిట్టీలు ఎక్కడ ఉంటాయి, వాళ్ళు మొత్తం చెక్ చేస్తారు, తీసుకెళ్ళడం. చాలా రకరకాలుగా ఇబ్బంది పడి తీసుకెళ్ళి రాసేటప్పుడు ఇంకొక తిప్పలు. సార్ వస్తాడు, చిట్టీస్ కాడు చాలా స్ట్రిక్టు. ఈయన మా స్కూల్లో మా రూమ్లో పడిన సారు చెప్పేవాడు, హిందీ ఎగ్జామ్ రోజే అనుకుంటాను, ఒరే సార్ వస్తాడు జాగ్రత్తరా, చూసుకోండి అని చెప్తా ఉన్నాడు. ఈలోపు చిట్టీస్ కాడు వచ్చి గంప తీసుకొచ్చారండి, పెద్ద గంప తీసుకొచ్చి లేండి అని ఒక్కొక్కరిని చెక్ చేశాను. నా సైడ్ నుండి రాకుండా అవతల సైడ్కి వెళ్ళాడు. అమ్మయ్య అనుకున్నాను. అవతల సైడు 1, 2, 3వ వాడిని లేయి అనగానే ఇంత కుప్ప ఉంది కింద. మొత్తం పోయి పేపర్ చూశాడు, చిట్టీలన్నీ కింద పెట్టేసుకుని. సార్ అన్నాడండి ఆ మాట, నిజంగా క్లాస్ రూమ్ అంతా ఎగ్జామ్ అయిపోయేంత వరకు నవ్వారు. ఎన్ని తిప్పలంటే అన్ని తిప్పలు. ఎందుకు ఆ తిప్పలు, ఎందుకు ఆ కష్టాలు, ఎందుకు ఆ సమస్య? చెప్పింది జాగ్రత్తగా. ఇప్పుడు మన వాళ్ళు కూడా అంతేనమ్మా, మీరు కూడా అంతేనా? అదే తిప్పలేనా? చెప్పేది వినండి, స్కూళ్ళల్లో కాలేజెస్లో జాగ్రత్త వినండి. వినకపోతే ఏమైంది ఎగ్జామ్ రోజు అసలు విషయం బయటకు వస్తుంది. తర్వాత ఈ మధ్యకాలంలో కొంతమంది సరిగ్గా చదవక, పరీక్షలు రాయక ఫెయిల్ అయిపోయి చాలామంది పిల్లలు, వాళ్ళ తోటి పిల్లలు పాస్ అయితే వీళ్ళు ఫెయిల్ అయిపోయి మానసికంగా కృంగిపోయి కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చాలా దారుణం అది. అందుకే ఎక్కడైనా కానీ ఒక స్టూడెంట్ భవిష్యత్తు బాగుండాలి, ముందు ఎక్కడ వినే దగ్గర బాగుండాలి. వింటే బాగుపడతావు. ఇప్పుడు దేవుడు కూడా అంతే. తన వాక్యాన్ని ఇక్కడ నువ్వు జాగ్రత్తగా వింటే నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది. నువ్వు జాగ్రత్తగా చూస్తే
నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది. వినగల చెవి, చూడగల కన్ను దేవుని సన్నిధిలో వినలేక చూడలేక పనికి రాకుండా పోతే దేవుడు వాటిని పనికిరాని వాటిగానే మార్చేస్తాడు. నువ్వు లోకములో అన్నీ చూడొచ్చు, లోకములో అన్నీ వినొచ్చు, కానీ దేవుడి దగ్గర పని చేయవు. దేవుడి దగ్గర పని చేయనప్పుడు నీ ఆత్మీయ జీవితం చిన్నగా ఏమైపోతుంది? శిథిలమైపోతుంది. నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినట్టుగా నువ్వేమైపోతావు? ఫెయిల్ అయిపోతావు. అందుకే దేవుని సన్నిధికి రాగానే మనము ఖచ్చితంగా మన చెవులు వినటానికి సిద్ధంగా ఉండాలి, మన కన్నులు చూడటానికి సిద్ధంగా ఉండాలి. మన కన్నులు అటు ఇటు వెళ్ళకూడదు, మన చెవులు అటు ఇటు వెళ్ళకూడదు. ఏదో వినబడుతుందని అటువైపు మన ఆలోచన వెళ్ళకూడదు, చెప్పేదాని మీద ఉండాలి. ఇదే మన భవిష్యత్తుకు, మన జీవితాన్ని బాగు చేయటానికి, మన ఆత్మీయ జీవితానికి కట్టుకోవటానికి అవసరమైనటువంటి మాటలు. కొన్ని మందిరాల్లో దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వినవలసిన సమయంలో వాక్యం వినకుండా మాటలు, వారి మాటలే మాట్లాడుకోవచ్చండి. అలా మాట్లాడుకుంటూ కూర్చోవచ్చా? మా దగ్గర అలంపూర్లో అలాగే ఉండేవాళ్ళు. నేను ప్రార్థన స్టార్ట్ చేయగానే, ఎందుకంటే అంతకుముందున్న వాళ్ళ మాటలను బట్టి వాళ్ళు అలా మారిపోయారేమో, ఆసక్తిగా వినేవాళ్ళు కాదు. వాళ్ళ మాటలు వాళ్ళు ఎప్పుడో రొట్టె ఇచ్చేటప్పుడు, ప్రభు బల్ల ఇచ్చేటప్పుడు పరుగున వచ్చేస్తారు, రొట్టె ద్రాక్షరసం తింటారు, వెంటనే కానుకలు అయిపోయిన తర్వాత వాక్యం. అప్పుడు వాక్యం టైంలో వీళ్ళు లేటుగా వచ్చి ఉంటారు కాబట్టి, అప్పుడే కలుసుకొని ఉంటారు కాబట్టి అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకసారి చూశాను, 2 సార్లు చూశాను, 3వసారి డైరెక్ట్గా చెప్పాను, అమ్మ నీకే అమ్మ చెప్పేది, వింటావా లేదా, నీకే చెప్పేదాన్ని ఇలాగే అన్నాను. అయిపోయింది. అప్పటి నుండి ఎవరు కూడా మాట్లాడుకుని సైలెంట్గా కూర్చుంటారు. అంటే ఇక్కడ ఏంటంటే వాక్యం వినండి జాగ్రత్తగా అంటే వినరన్నమాట. అమ్మ మార్తమ్మ ఏం నువ్వు మాట్లాడతావో నన్ను మాట్లాడమంటావు అంటే అప్పుడు మార్తమ్మ సెట్ అవుతుంది. ఉందా మార్తమ్మ ఇక్కడ? లేరందుకే మార్తమ్మ అన్నాను. ఉన్నారు ఎవరన్నా? డైరెక్ట్గా అంటే తప్ప సెట్ గారు. ఒకరోజు స్టార్ట్ చేయకముందే మాటలు స్టార్ట్ చేశారు. మైక్ పెట్టుకొని ఇట్టే ఉన్నాను, వాళ్ళేమో ఇట్టే చూస్తున్నారు. మాట్లాడేవాళ్ళు మాట్లాడుకుంటారు. ఒక 2 నిమిషాల పాటు అట్టే చూస్తూ ఉంటే అప్పుడు మాటలు బంద్ చేసి ఇటు చూశారు. అదే మీ మాటలు అయిపోతే నేను స్టార్ట్ చేస్తామ్మా అనేసరికి అయిపోయింది. మళ్ళీ మాట్లాడిందే లేదు. ఇప్పుడు స్టార్ట్ అంటేనే ఎవరు మాట్లాడకూడదు. ఏంటి అసలు దేవుని సన్నిధిలో మన మాటలు ఏంటి? నువ్వు మాట్లాడేది ఇక్కడ ఎవరికి అవసరం? నువ్వు వినటానికి వచ్చావు, వినాలి. ఇప్పుడు వింటేనే నీ బ్రతుకు బాగుపడుతుంది, వింటేనే నీ జీవితాన్ని కట్టుకోగలవు. వినటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది. అది ఆసక్తితో వినాలి, ఇష్టంతో వినాలి. వినకపోతే ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ అయిపోతాం. వినకపోతే ఇక తర్వాత ఒక్కొక్క మెట్టు మన జీవితం శిథిలం అయిపోతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. దేవుని ప్రజలు అలా వినకనే, చెవి యొగ్గకనే వారి జీవితాలు పాడైపోయాయి. అలాగే మన కన్నులతో దేవుని ప్రతి కార్యమును చూసేవారమై ఉండాలి, దేవుని వాక్యాన్ని చూసేవారమై ఉండాలి. బైబిల్లో ఒక చక్కటి మాట అన్నాడు అపోస్తులుడైన పౌలు గారు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు. ఆయన కార్యములను చూడరు, సొంత కార్యక్రమాలు జాగ్రత్తగా చూసుకుంటారు. యేసుక్రీస్తు కార్యములను మాత్రం, ఆయన కార్యములను మాత్రం చూడరు. ఒకవేళ చూసినా
చూసినా మనం ఏంటంటే దాటి వెళ్ళిపోతాం. ఎవరో ఒకరు చేస్తారులే, ఎవరో ఒకరు ఆ బాధ్యత తీసుకుంటారులే, ఎవరో ఒకరు చూసుకుంటారులే, మనకెందుకు అని చెప్పి మన కన్నులతో ఒక దేవుని కార్యం, ప్రభు కార్యం మనం చూసినా మనం ఏమైపోతాం? అక్కడ నుండి దాటిపోతాం. ప్రియులారా, మన సొంత కార్యములను చూసుకున్నట్టుగా ఈరోజు యేసుక్రీస్తు కార్యములను చూసే పరిస్థితుల్లో మనం లేము. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు చూడలేని కన్నులను ఇచ్చేస్తాడు. నిజంగానండి, దేవుని సన్నిధికి వచ్చి మనం బ్రతకాలి. దేవుని సన్నిధికి వచ్చి నిత్య జీవాన్ని అనుభవించాలి. దేవుని సన్నిధికి వచ్చి జీవాన్ని పొందుకోవాలి. కానీ చాలామంది దేవుని సన్నిధికి వచ్చి జీవము గలవారు కాకుండా నిర్జీవులుగా, చచ్చిన శవాలుగా మారిపోతున్నారు. మారిపోవట్లేదా? అవయవాలు అన్నీ చచ్చిపోతున్నాయి. మనసేమో నిద్రగల మనసు, కన్నులేమో చూడలేని కన్నులు, చెవులేమో వినలేని చెవులు, ఆయన కార్యక్రమాల కొరకు కదలలేని కాళ్ళు చేతులు. అంటే దేవుని సన్నిధికి వచ్చి ఒక చచ్చిన శవంగా మారిపోతున్నారు. అదేంటి? ఇక్కడికి వస్తే మనలో ఏముండాలి? ఇక్కడికి వస్తే మనలో ఏముండాలి? జీవం ఉండాలి. మనం బ్రతికింపబడిన వారం. ఇక్కడ మనం పాడాలి, ఇక్కడ మనం వినాలి, ఇక్కడ మనం చెయ్యాలి, ఇక్కడ మనం మన కార్యములను, దేవుని కార్యములను చేయటానికి పరుగులెత్తాలి. కానీ ఏంటి, ఒక శవంలాగా, ఏమండి, ఒక కదలని శవంలాగా ఉంటేలా? నిన్నటి దినం ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళాం. సమాధి కార్యక్రమానికి వెళ్తే అండ్ అక్కడ తీసుకెళ్ళారు, సమాధి దగ్గరికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత పెట్టెను గోతిలోకి దించారు. దించిన తర్వాత పైనుండి ఒకడు అన్నాడు, మొలతాడు తీశారా అన్నాడు. ఆ చచ్చిపోయిన శవానికి మొలతాడు ఉంటుంది కదా, అది తీసేశారా అని అడిగాడు. అడగగానే తీయలేదు అని చెప్పేసి ఒకడు దిగి ఆ పెట్టెను ఓపెన్ చేయడానికి చూస్తున్నాడు. పెట్టెను ఓపెన్ చేయడానికి చూస్తూ ఉంటే పైనుండి ఒకడు, వీళ్ళు ఏదో లేట్ చేసేటట్టున్నారని మావోడే, తీసినారులే అన్న కడిగేటప్పుడు అన్నాడు. అంటేనే అవునా అని చెప్పేసి తీసినారంటలే, తీసినారు, పైకి ఎక్కువ అన్నాడు. ఈ లోపాడు ఏం చేస్తాడంటే సగం మేకు లాగాడు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? మళ్ళీ ఆ మేకును కొట్టాలి కదా. రాయి తీసుకొని టకా టకా కొడుతుంటే పైన ఒకడు తాగి మత్తులో ఉన్నాడు. ఆ చచ్చిపోయిన ఆయనకు తమ్ముడట, తాగి మత్తులో ఉన్నాడు. ఈ కొట్టిట ఆయన సినాన అవుతాడట. చిన్న కొట్టే మా అన్నని అంటాడు. ఏం చేయాలట? చిన్న కొట్టే మా అన్నని అంటే మొత్తం నవ్వారు. అక్కడ ఏమవుతుంది? అక్కడ ఏంటి? అక్కడ అది ఏముంది? అక్కడ శవం. ఈ కొట్టేది కూడా శవానికి కొడుతున్నాడా? యేసుప్రభుకి కదా మేకు కొట్టినట్టు. దేనికి కొడుతున్నాడు? ఆ పెట్టేది పైకి లాగారు, మొలతాడు తీద్దాం అన్నప్పుడు లాగాడు. తీసేస్తాం అనగానే ఇప్పుడు అది కవర్ చేస్తున్నాడు, లోపల కొడుతున్నాడు. వీడు పైనుండి ఏమంటాడు? మా అన్నని చిన్న కొట్టు అంటాడు. అన్న కొడుతున్నాడు. పోని కొట్టినా ఏమన్నా కదులుతుందా? కొట్టినా ఏమన్నా అంటుందా? కొట్టగానే ఎవరా తమ్ముడు చూస్తూ ఊరికే ఉన్నావు చెప్పరా వాళ్ళకి అంటాడా? శవం అది. మేకు కొడితే ఏంటి, ఏం చేస్తే ఏంటి? చిన్న కొట్టు అన్నాడా? తర్వాత ఇంత మట్టి తీసేసాడు మరి అన్న మీద. ఇప్పుడేంటి, ఏమన్నాడా? ఇప్పుడు మట్టి వేసేటప్పుడు ఏమన్నాడా? ఇంకా కొంచెం ధ్యాసలో ఉంటే అమ్మా ఎవరు వేద్దాడమ్మా మట్టి మా అన్న మీద అనేవాడేమో. అవునా? ఇప్పుడు మట్టి వేసేటప్పుడు వేసేసారు కదా, వేసారు, ఏం కాలేదు. కొట్టేటప్పుడు ఏమన్నాడు? కొట్టొద్దన్నాడు, మా అన్నను కొట్టొద్దన్నాడు.
కొట్టినా కూడా అది కదిలేదేమీ లేదు. ఈరోజు కూడా దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనలో చాలామంది అలాంటి శవాలే. మేకు కొట్టినా ఏం కాదు, రాయితో కొట్టినా ఏం కాదు, మట్టి తీసుకొచ్చేసినా. అంటే నిజంగా దేవుని సన్నిధిలో మనం బ్రతుకున్నామా, చచ్చిపోయామా? ఇక్కడికి బ్రతకటానికి వచ్చామా, చావటానికి వచ్చామా? చావంటే ఆల్రెడీ లోకములో ఉందా లేదా? ఉందా లేదండి? లోకం అంతా మరణఛాయ, చీకటిలో ఉంది లోకం. ఆ చీకటిలో నుండి, ఆ మరణములో నుండి క్రీస్తు యేసు ద్వారా నిత్య జీవములోనికి దాటించబడ్డాం. సంఘములోకి వచ్చావంటే నువ్వు జీవములోనికి వచ్చినట్టు. మరణములో నుండి జీవములోనికి ఆయన దాటించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు జీవించాలి. మరి ఇక్కడేంటి నీ కన్నులు కనిపించట్లా? ఇక్కడేంటి నీ చెవులు పనిచేయట్లా? ఇక్కడేంటి నీ మనసు నిద్రపోతుంది? ఇక్కడేంటి శవంగా మారిపోయావు? ఇదా నీ ఆత్మీయ స్థితి? ఇలాగ ఉండాల్సింది. ఇక్కడ ప్రతి అవయవం ప్రతి విషయానికి స్పందించాలి, ప్రతి దానికి అలర్ట్గా ఉండాలి. నువ్వు చెప్పిన దానికి కదలటం లేదు అంటే నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి చచ్చిపోయావు. వచ్చి చచ్చావా లేదా? ఎంతమంది చచ్చిపోయారు ఒకసారి చేయొద్దమ్మా. ఎవరు ఎత్తుతారు? ఎత్తారా? అంటే మీరు ఎత్తలే అంటే కూడా చచ్చిపోయినట్టే. వద్దు ప్రియులారా, మన జీవితంలో మనము క్రీస్తు యేసు ద్వారా బ్రతికించబడ్డాం. మన మనసు నిద్రమత్తు గల మనసు కాకూడదు. మన చెవులు వినకూడని చెవులుగా మారిపోకూడదు. మన కన్నులు మూయబడకూడదు. ఇక్కడ ప్రతి అవయవం ప్రతి దానికి దేవుని కార్యానికి స్పందించాలి. అక్కడ ఏం వినబడుతుందో దానికి స్పందించాలి. ఏం చెబుతున్నామో స్పందించాలి, రావాలి, మాట్లాడాలి. ఇదివరకు చెప్పింది ఏంటన్నా చేద్దాం అనాలి. అప్పుడే నువ్వు బ్రతుకున్నట్టు. నువ్వు చెప్పింది విని సైలెంట్గా వెళ్ళిపోయావు అనుకో, నువ్వెవరన్నమాట? ఎవరు నువ్వు? ఉన్నావా పోయావా? ఉన్నావా పోయావా? అందుకే మొన్నటి వరకు చచ్చిపోయారు కనుక డైరెక్ట్గా కవర్ ఇచ్చాం మీకు. కవరు మీ చేతిలో పెడితే కానీ మీకు గుర్తు రాదని చెప్పి ఏం చేశారు? కవర్ పెట్టారు. మన వాళ్ళే అన్నారు, అన్న అందరు అలా వస్తున్నాం పోతున్నాం కానీ మనమే చచ్చిన స్థితిలో ఉన్నాం. ఇలాగే ఉంటే ఇంకా సమాధి అయిపోయి కుళ్ళిపోయి అంత అయిపోద్దిగా. కదలాలి, స్పందించాలి, ప్రతి ఒక్కరిలో చలనం రావాలి అంటే ఇక్కడ ఏం చేయాలి? డైరెక్ట్గా వారితో మాట్లాడాలి, వారి దగ్గరికి వెళ్ళాలి. నీతోనే మాట్లాడుతున్నాను, నువ్వు స్పందించాలని చెప్పాలి అని ఇలా కదిలించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇందులో కూడా మనం స్పందించకపోతే ఇంకా మనం ఏమైనట్టు? ఇంకా మనం చచ్చిపోయినట్టే. ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చి నిత్య జీవాన్ని అనుభవిద్దాం, జీవము గల వారిగా ఉందాం. మన అవయవాలు, మనము ఎప్పుడు కూడా దేవుని కొరకు స్పందించే రీతిలో ఉండని. చచ్చిన శవంగా నువ్వు ఉండాలి అనుకుంటే లోకంలోకి వెళ్ళు, లోకంలో ఉండు. ఆల్రెడీ శవాలు లోకంలో ఉన్నాయి. ఆ శవాలలో నువ్వొక శవానిగా ఉండు. ఈ జీవం అక్కర్లేదనుకుంటే. కానీ దేవుని సన్నిధికి వచ్చి మాత్రం శవంగా బ్రతకటానికి వీలు లేదు. పౌలు గారు అన్నారు, మీలో కొందరు రోగులను బలహీనులను చాలామంది నిద్రించుచున్నారు అన్నాడు. సంఘంతోనే చెప్పాడు. ఎక్కడికి వచ్చి నిద్రపోవటం ఏంటి? ఎక్కడికి వచ్చి చావడం ఏంటి? వద్దు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో బ్రతకాలి, దేవుని సన్నిధిలో జీవం గల వారమై ఉండాలి, దేవుని సన్నిధిలో ప్రతిదానికి స్పందించే వారంగా ఉండాలి. వినగల చెవులు ఉండాలి, చూడగల కన్నులు ఉండాలి, కార్యములు చేయటానికి పరిగెత్తే పాదాలు ఉండాలి.
ఆయన పని కొరకు చేయి చాచే చేతులు మనకు ఉండాలి. ప్రతిదానికి స్పందించే మనసు మనం కలిగి ఉండాలి.